హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగానే బెండకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కట్ చేసిన బెండకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే బెండకాయ అనేది జీరుగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మెల్లగానే కలపాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టి బెండకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మరొకసారి కలిపాను. బెండకాయ ముక్కలు అనేవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల బెండకాయ ముక్కలు అనేది జిగురుగా లేకుండా ఉంటుంది. ముందుగానే సాల్ట్ అయితే వేశాను. చూడండి, బెండకాయ ముక్కలు అనేది కొద్దిగా జిగురు అనేది తగ్గుతుంది సాల్ట్ వేయడం వల్ల. లాస్ట్లో వేస్తే జిగురు అనేది అలాగే ఉంటుందండి సాల్ట్ అనేది. ఇందులోకి వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. ఇలా మధ్యలో కంటే ఆయిల్ ఉంటుంది కదా, ఇలా వెల్లుల్లిపాయలను అయితే దంచి ఫ్రై చేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్రని కూడా వేశాను, అలాగే ఆవాలు కూడా వేశాను. వేసి ఒకసారి కలపాలి. చాలా బాగుంటుందండి ఫ్రై అయితే. ఇందులోకి పల్లీలు కూడా వేస్తారు. నేనైతే పల్లీలు వేయలేదు, అయినా టేస్ట్ అయితే బాగుంటుంది. కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా బెండకాయ ముక్కలు అనేవి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయి కదా. మరీ మాడిపోతే బాగుండదు ఫ్రై అనేది. ఇందులోకి సరిపడా పసుపును అయితే వేసుకోవాలి. పసుపును వేసి కూడా మరి ఒకసారి కలుపుకోవాలి. బెండకాయ ఫ్రైలోకి చారు అయితే బాగుంటుంది. కొద్దిగా పసుపు అనేది వేసాం కదా, అలాగే కారం పొడిని కూడా వేసుకొని కొద్దిగానే ఫ్రై చేశాను బెండకాయల్ని. అలాగే లాస్ట్లో ధనియాల పౌడర్ని అలాగే కొత్తిమీరని కూడా వేసుకున్నారంటే సరిపోతుంది. అంతే అండి. చూడండి ఎంత బాగుందో బెండకాయ ఫ్రై అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.